సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, శ్రీ గురుదేవ దత్తకి జై. ఈరోజు మనం చేసే వీడియో దరిద్రాన్ని అనుభవించవచ్చు, కానీ దరిద్రపు లక్షణాలని మనం వాళ్ళలో పోగొట్టలేము అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, దరిద్రం ఏంటి, దరిద్రపు లక్షణాలు ఏంటి అని అనుకుంటున్నారా? అంటే కొంతమందికి తినేదానికి తిండి లేక, పాపం వేసుకోవడానికి సరైన వస్త్రం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది ఏ ఇబ్బందులైనా సరే, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమందికి అన్నీ ఉంటాయి, నగలు ఉంటాయి, చీరలు ఉంటాయి, అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు ఎంత గొప్పగా జీవితంలో ఇవ్వాల భగవంతుడు అన్నీ ఇచ్చింటాడు. కానీ అయినా సరే పేదవాడుకున్న గుణం, అంటే డబ్బులు లేని వాడుకున్న గుణం అన్నీ ఇచ్చిన వాళ్ళకి ఉండదండి. అంటే వాడు నిజంగా లేకుండా పేదరికం అనుభవిస్తున్నాడు, కానీ మనం అన్నీ ఉండి కూడా పేదరికం అనుభవిస్తున్నాం. ఏం చెప్తాం మనం? చాలామందిలో నేను విన్న మాట ఏమనుకుంటారంటే, నా దగ్గర అసలు రూపాయి డబ్బులు లేదు, నా దగ్గర రూపాయి డబ్బులు లేవు, అసలు కట్టుకోవాలని మంచి చీర లేదు అని అనుకుంటూ ఉంటాం. ఏంటి ఇవన్నీ? ఇక భగవంతుడు ఎన్నో యోగం భోగం అన్నీ ఇచ్చాడు కదా, ఇంకేమి రోగం లేవు అని చెప్పుకోవడానికి. ఎప్పుడు అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మళ్ళీ పై జన్మలో నువ్వు అదే అనుభవిస్తావు. ఏదైతే నువ్వు లేవు అని నెగిటివ్ చెప్తున్నావో నీకు అలాగే వస్తాయి కదా. అందుకని మనం ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. అందుకే బాబావారు కూడా ఏమనంటే, అసలు పేదరికమే నిజమైన మహారాజు పదవిరా అన్నాడు. కానీ మనకు లేకపోయినా ఉన్నట్లు గంభీరత్వంగా ఉండాలి, ఎవరిని ఏమీ ఆశించకూడదు. కొంతమంది డబ్బులు ఎంత ఉన్నా, ఎంత బిల్డింగులు కట్టినా, ఎన్ని నగలున్నా, ఎన్ని చీరలున్నా ఇంకా డబ్బులు కావాలి, ఎదుటి వాళ్ళ దగ్గర ఏదో లాగేసుకోవాలి, ఎదుటి వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళ దగ్గర తీసేసుకోవాలి అని చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారండి. కాదు, మనకు భగవంతుడు ఇచ్చాడు, మనమే సహాయం చేయాలి, కానీ ఎవరి దగ్గర మనం యాచించకూడదు. అది ఎవరి దగ్గర తీసుకుంటే మనం ఏంటి యాచించకూడదు. వాళ్ళు లేకుండా యాచిస్తున్నారు, నీకు ఉండి నీకేంటి నిజంగా మాట్లాడితే. అందుకని దరిద్రం ఉండొచ్చు, కానీ దరిద్రపుల లక్షణాలు ఉండకూడదు అని నాకు మా వారు ఎప్పుడు వాళ్ళ ఆఫీసులో వాళ్ళ గురించి చెప్తూ ఉండేవారు. వాళ్ళలో ఒక పెద్ద డాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ వాళ్ళు ఇవ్వడానికి పోగా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడేవారు. అంటే అందరూ కాదు, ఎవరో ఒకళ్ళిద్దరు. దానికి మా వారు అనేవారు, వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఆ లక్షణాలు పోగొట్టలేము అనేవారు అన్నమాట. అట్లాగే మనకు దరిద్రం పోతుంది, అది ఎప్పుడు ఉండదు, కలకాలం ఉంటుందా? కానీ దరిద్రపు లక్షణాలు మాత్రం కలకాలం మనకి అంటిపెట్టుకొని ఉంటాయండి. కాబట్టి ఆ లక్షణాలని వదలంత వరకు నీలో ఆ పేదరికం పోనుగాకపోదు. నిజం, ఇది తమాషగా మనకు అనిపిస్తుంది, కానీ ఎప్పుడు మనకు హుందా లక్షణాలు ఉండాలండి. హుందాగా గొప్పగా ఉండాలి. నాకు ఏమీ బిల్డింగ్ లేకపోవచ్చు, లేదంటే ఆస్తులు లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ నాకేంటి, నేను గొప్పదాన్ని, మహారాణి లేదా మహారాజు అనే ఫీల్ అవ్వాలి. కానీ ఎప్పుడు నీరసంతో నా దగ్గర రూపాయి కూడా లేదంటే నిజంగా అలాగే పోతుందండి, అలాగే పోతుంది. మరి బ్యాంకుల్లో ఉండేవి ఏం చేస్తారు? తీసుకోవాలి కదా, లేదా నీ దగ్గర బీరువాలో ఉన్న చీరలు కట్టుకోవాలి కదా, నీ దగ్గర నగలు వేసుకోవాలి కదా. అంటే యోగము, భోగము, రోగము, ఈ మూడు ఉంటాయండి. ఇది యోగము నిజంగా మనకు ఉంటుంది, కానీ అనుభవించే భోగం కూడా మనకు ఉండాలి. ఈ రెండు అనుభవించలేకుండా మనకు అది ఒక పెద్ద రోగంగా మనం భావించుకొని ఎప్పుడూ నీరసంతో, నిస్రుతో ఎలా ఉంటామంటే అలా ఉంటామండి. అలా వద్దు. ఎప్పుడు చాలా ఆనందంగా, బట్టలు లేవు, ఉన్న బట్టల్ని చక్కగా దాన్ని మంచిగా మడతపెట్టుకొని చక్కగా ఆ ఉన్నదాన్ని చూడండి. కాకాజీ పనిపిల్ల ఏమి ఆ అమ్మాయి మనకు దాసుగను ఆ యొక్క సచ్చరితలో ఎంత అద్భుతంగా బాబావారు చెప్పారు. దాసగాను కాకాజీ పనిపిల్లని సందేహం తీరుస్తుంది పోరా అన్నారు బాబావారు. పనిపిల్ల తీర్చడం ఏంటి అనుకున్నారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఒక చీర ఇచ్చారు. అయితే ఎవరు దాసగాను వాళ్ళ స్నేహితుడు కలిపి ఆ చీర పనిపిల్ల. ఆ చీర కట్టుకున్న రోజు అదే ఆనందంగా ఉంది. అది చీర విడిచి మడతపెట్టిన రోజు, చింకి గుడ్డలు కట్టుకున్న రోజు అదే ఆనందంగా ఉందండి. అంటే మనం ఎప్పుడు అలాగే ఉండాలి తప్ప, నీకు భగవంతుడు చాలా అనుకోనివి ఎన్నో ఇచ్చాడు కదా, కానీ అలా ఇచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉండాలి. ఎప్పుడు నాకు అది ఇవ్వాలా, ఒకప్పుడు నిజంగా చిన్నప్పుడుతో పోల్చుకుంటే మనం ఎంత ఎత్తు ఎదిగాం. ఇంకా కూడా లేకుండా ఎవరినో పీడించి అలా డబ్బులు కావచ్చు, దేనికైనా కావచ్చు, అలా పీడించి తప్పు మాత్రం చేయకండి. నిజంగా చాలామంది ఉన్నారండి, ఎప్పుడు డబ్బులు లేవు అని ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే వాళ్ళ కర్మల్ని మనం తీసుకుంటున్నాం. వచ్చే జన్మైన మళ్ళీ నువ్వు ఆ జన్మ ఎత్తి మళ్ళీ వాళ్ళకి ఆ అప్పు తీర్చేయాల్సిన రుణం తీర్చుకోవాల్సిందే కదా. ఎందుకు? భగవంతుడు నమ్ముకుంటే భగవంతుడు మనకు అనంతం ఇస్తాడు కదా, కావాల్సింది ఇచ్చాడు కదా. ఇంకా దేనికి ఆ పేదరికం బతుకులు మనకి నిజంగా కదా. కానీ అలాంటివి లేకుండా ఆ యొక్క దరిద్రపు లక్షణాలను పోగొట్టే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి అని అనిపించి ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.